ఇట్లా కన్సిస్టెన్సీ అనేది ఎందుకు మెయింటైన్ చేయలేకపోతాము? చిన్న చిన్న స్టెప్స్ అనేది మనం జిమ్ లో తీసుకోకూడదు. మన డెసిషన్స్ లో ఉండాలి. ఆ డెసిషన్స్ మిస్ అయిపోవడం వల్లనే మనం వెయిట్ లాస్ అనేది కన్సిస్టెన్సీగా చేయలేకపోతూ ఉంటాం. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆ పెద్ద నిర్ణయాలు తీసుకున్న వెంటనే దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. కారణాన్ని వెంటనే ఎక్స్‌పోజ్ చేయాలి అని అనుకుంటాం. వెంటనే రిజల్ట్ కావాలి అనుకుంటాం. ఆ రిజల్ట్ రాకపోయేటప్పటికి వెంటనే డౌన్ అయిపోతూ ఉంటాం. హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అనేది మన ఇంట్లో మనకి దొరకదు. మనకుండే బిజీ లైఫ్ కావచ్చు, వర్క్ షెడ్యూల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఈజీగా చేసుకునే ప్రాసెసెస్‌ని మనం మెయింటైన్ చేయలేకపోతూ ఉంటాం. అకౌంటబిలిటీ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. ఒక కోచ్ అనే అకౌంటబిలిటీ ఉంటే గనక మనం వెంటనే ఆ పని చేయడానికి ఇష్టపడతాం. లేదు అంటే గనక మన బ్రెయిన్ మనకే ఎక్స్‌క్యూజెస్ వెతుకుతూ ఉంటుంది. చాలులే నువ్వు ఎక్కువ కష్టపడిపోతున్నావు. ఇటువంటిది ఎక్కువగా చెప్తూ ఉంటుంది. స్లీప్, స్ట్రెస్, మన వర్క్ లైఫ్ బాడీలో ఆటోమేటిక్ గా ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతూ కన్సిస్టెన్సీగా చేయలేకపోతూ ఉంటాం. నిద్ర లేకపోయినా గానీ ఎక్కువగా వర్కౌట్స్ చేయడానికి మీద కాన్సంట్రేషన్ పెడతా ఉంటారు. ఈ వర్కౌట్స్ చేయడం వల్ల కాన్సంట్రేషన్ పెట్టడం వల్ల కూడా బాడీలో ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మన గోల్ నుంచి మనం వెనక్కి తిరిగిపోతూ ఉంటాం. చిన్న చిన్న స్టెప్స్ సమస్యకి పరిష్కారం చూపిస్తా ఉంటాయి అన్నమాట. స్మాల్ గోల్స్ ఉండాలి. కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ ఉండాలి. ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. మనం వెయిట్ లాస్ ఎందుకు కావాలి అనేది మనకి ఒక క్లియర్ మైండ్ లో ఆ మైండ్ సెట్ అనేది మనం ఫిక్స్ పెట్టుకుని ఉండాలి. దానికి ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేసుకోవాలి. దానికి ఒక కోచ్ రూపంలో కావచ్చు, మెంటర్ రూపంలో కావచ్చు, మనకి అకౌంటబిలిటీ ఉన్నప్పుడు మనం చేసే పని మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ వల్లనే మనకి కన్సిస్టెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది వెయిట్ లాస్ లో చాలా ఇంపార్టెంట్. దీన్ని మిస్ అవ్వడం వల్ల మనం ఎక్కువగా ఈ కన్సిస్టెన్సీ మిస్ అవుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.